హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం 1 లీటర్ పాలను, చిక్కటి పాలను తీసుకోవాలి. మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఈ పాలను గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. గిన్నెలో పోస్తున్నప్పుడే పచ్చి పాలను 1 టీ గ్లాస్ వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు మరుగుతుండగా 1 కప్పు వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ ముందుగా తీసి పెట్టుకున్న పాలను అందులో పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను పోసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. అలా కలపకుంటే అడుగు మాడుతుంది. తర్వాత బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా మరిగిన పాలు చిక్కబడతాయి. చిక్కబడే వరకు అయితే మరిగించుకోవాలి. తర్వాత ఇలా ఒక గిన్నెలో పోసుకొని చల్లార్చుకోవాలి. ఆ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ను కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రూట్స్ మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, కానీ అందులో సరిపడా వేసుకోవాలి. అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బయటకు తీసి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లచల్లగా కమ్మకమ్మగా. ఇలా సమ్మర్లో పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే తినడానికి ఇష్టపడరు. ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ వేసి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.